నమస్తే సార్. నా పేరు ఈశ్వరరావు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్, నర్సీపేట నుంచి వచ్చాను సార్. ప్రభుత్వానికి ప్రజలకి ప్రజా సంబంధాలు బాగుండాలంటే ముఖ్యంగా పోలీస్ శాఖ, అలాగే రెవెన్యూ, ఇవే ప్రప్రదంగా పనిచేసేవి. కాకపోతే ఈ మధ్య చూస్తుంటే అటు అంగళ్ళ కేసులో కానీ 800 మంది 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం కానీ, ఈ మధ్య అత్యధికంగా కేసులు మా అయ్యన్న పాత్ర గారి ఫ్యామిలీ మీద పెట్టడం కానీ చూస్తుంటే పోలీస్ శాఖ నిర్వీర్యం అయిపోయింది. దీనికి జవసత్వాలు కావాలంటే దీనికి స్వయం ప్రతిపత్తి కావాలని నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. గతంలో మన ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు పోలీస్ బిల్లు ఏమిటో పెట్టారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు ప్రతిపక్షాలన్నీ. మమ్మల్ని ఎక్కడ చేసేస్తారో ప్రభుత్వంలో ఉండి అని చెప్పేసి దాన్ని భయపడాల్సిన పని లేదు సార్. దీనికి మానిటరింగ్ కమిటీ కూడా వేసుకోవచ్చు. ఎక్కడ వేరే మిస్టేక్ జరిగిందో దాని మీద మానిటరింగ్ కమిటీ వేసుకొని ఆ పొరపాట్లకి పాల్పడే అధికారుల మీద కానీ సిబ్బంది మీద కానీ క్రమశిక్షణ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రయత్నం చేయమని నాదో కోరిక సార్. తర్వాత రెండోది ఏంటంటే పోలీసులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి చెప్పిన విషయమే, మీరు రిటైర్ అయిపోయేసరికి ఒక ఇల్లు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి అనే ఒక ఇది ఉంది. అది ఇంతవరకు ఎక్కడ ఆచరించాది కాలం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ఏమైనా మీరు చేయగలుగుతారా? అయ్యన్న పాత్రుడు గారి పైన కాదు, బాబు గారి పైన కాదు, నా పైన కూడా 22 కేసులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ఏనాడు నేను పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు. ఇప్పటికి 6-7 సార్లు తీసుకెళ్లారు. అందుకే నవ్వుతామంట, అత్తగారు ఇల్లాగా అయిపోయింది పోలీస్ స్టేషన్ అని. అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది. దానికి కారణం ఒకటే, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఇంకా వేరే సెకండ్ థాటే లేదు. రెండోది, ఈరోజు ఏం జరుగుతుందంటే ఎప్పుడు లేని విధంగా, ఐఎమ్ సారీ టు సే కానీ, డీజీపీ దగ్గర నుంచి కింద వరకు అందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అసలు బాబు గారిని అరెస్ట్ చేసిన కేసు ఆ రిమాండ్ రిపోర్ట్ మీరందరూ చదివితే నవ్వుతారండి. బాబు గారిని అరెస్ట్ చేసి ఆయనకి బెయిల్ వచ్చేదానికి 53 రోజులు పట్టింది. దాని తర్వాత సుమారుగా 45 రోజులైంది. మీరు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 100 డేస్. ఎక్కడ ఒక్క ఆధారం చూపించారండి బాబు గారి అకౌంట్లో కానీ పార్టీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి అనే ఆధారాలు ఉన్నాయా? మీకే తెలుసు, క్రైమ్ జరిగితే దే షుడ్ బి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. నిరూపించాలి ఎక్కడున్నాయి డబ్బులు, ఎక్కడ పోయిందా డబ్బులు. నిరూపించకుండా, ఆధారాలు లేకుండా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తినే 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఇంకెక్కడ పోతుందండి? వ్యవస్థలు ఎక్కడ పోతున్నాయి? ఆశ్చర్యం వేస్తుంది నాకే. అంటే ఏం తప్పు చేయకుండా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళొచ్చని మొదటిసారి నేనే తెలుసుకున్నాను. నిజంగా వెరీ వెరీ సాడ్ డే. ఇట్లా అవుతే ఇంకెవరు బతకలేరు ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకేముందండి, మీరు ఈరోజు ఉన్నారు, మీరు అటు సరిగ్గా తుమ్మలేదని తీసుకెళ్లి లోపలేస్తే ఏం చేయగలుగుతాం? లేదంటే వాళ్ళని చూసి దగ్గరని చెప్తే తీసుకెళ్లి లోపలికి వేస్తే ఇంకేంటంటే పరిస్థితి? ఇంకేంటి రాజ్యాంగం అర్థం ఏంటి? అసలు రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? అసలు దళితుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చండి. విచిత్రం. ఒకటి కాదు, 100ల్లో పెడుతున్నారు. అడ్డగోలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వాడుతున్నారు. నేను గవర్నర్ గారు మొదటిసారి కలిసినప్పుడు చెప్పా, గవర్నర్ గారు కూడా, కొత్త గవర్నర్ గారు వచ్చినారు, సార్ నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఇది చాలా అన్యాయం, మీరు కొంచెం వివరాలు తెలుసుకోండి. కరెక్ట్గా వారం 10 రోజుల తర్వాత బాబు గారి పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, అంగల్ కేసు. చంద్రబాబు నాయుడు గారు చీమను కూడా ఏం చేయలేరండి. ఆయన మనస్తత్వం అది మీ అందరికి బాగా తెలుసు ఉద్యోగస్తులకి. ఆయన ఎప్పుడూ ఏకపక్షంగా వివరించిన నాయకుడు కాదు. అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లాలి, అందరం తెలుగు వాళ్ళం ఆంధ్రలం జాగ్రత్తగా ఉండాలని ఆలోచన తప్ప ఇంకేం ఉండదు. అలాంటిది వ్యవస్థలందరినీ నిర్వీర్యం చేశాడు ఈ ప్రభుత్వం. రెండో విషయం, విచిత్రంగా అలవెన్స్ కూడా కట్ చేశాడు. జియో 79 తీసుకొచ్చి ప్రతి ఒక కార్డు తయారు చేసి, ఎక్కడన్నా కానిస్టేబుల్ గారికి కంపడితే ఇస్తున్న కార్డు
కానిస్టేబుల్ కి, హెడ్ కానిస్టేబుల్ కి, ఎస్ఐ గారికి రావాల్సిన అలవెన్స్ ఈ ప్రభుత్వం కట్ చేసిందండి. ఎంత అన్యాయమో చూడండి. అంటే అడ్డగోలుగా నేనే రాజు నేనే మంత్రి అనుకుంటాడు, అడ్డగోలుగా అన్ని కట్ చేస్తున్నాడు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పోలీస్ బిల్ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను. లెట్ మీ గో త్రూ దిస్. మంచి పాయింట్. కానీ మానిటరింగ్ కమిటీలో నేను ఐఎమ్ సారీ టు సే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పనిచేయట్లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది కదా, దానికి మానిటరింగ్ కమిటీ ఉంటుంది కదా. ఏం చేస్తున్నారని నా పైన పెడితే ఎస్సీ ఎస్టీ కేసు ఏమైంది? మానిటరింగ్ కమిటీ ప్రతిపక్ష నేతతో ఉండాలి కొన్ని కమిటీలు. పోలీసు మాట నిర్వీర్యం అయిపోయినాయి. ఉన్న కొన్ని కమిటీలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రెండోది, హౌసింగ్ స్కీమ్ మీరు కోరారు. తప్పనిసరిగా అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే టేకప్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మెరుగైన హౌసింగ్ స్కీమ్ చేయాలి. బాబు గారి ఆలోచన కూడా ఏదో నాశరికమైన ఇల్లు కాదండి, నాణ్యతమైన ఇల్లు కట్టాలి. అందుకే నిరుపేద వాళ్ళకి ఇల్లు కట్టినా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇల్లు కట్టినా క్వాలిటీ హౌసింగ్ అనేది మా లక్ష్యం. ఈ ఆలోచన సింగపూర్లో హెచ్డిబి అని హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు చూసి మేము నేర్చుకున్నాం. మంత్రి నారాయణ గారు, బాబు గారు సింగపూర్కి వెళ్ళినప్పుడు, అరే అక్కడ పేదవాళ్ళకి ఇంత మంచి ఇల్లు ఇస్తున్నారు, మనం ఎందుకు ఇవ్వకూడదని అక్కడి నుంచి పుట్టింది ఏపీ టిట్కో. అందుకే మీకు ఇక్కడ చాలా మందికి ఐడియా ఉంటుంది ఎంత క్వాలిటీతో కట్టారు. పూర్తితో ఉన్న ఇల్లు చూడండి ఎలా, అంత ఫస్ట్ క్లాస్గా ఉంది. బూజు పట్టింది తప్ప సిమెంట్ ఎక్కడ పడలా. అంత క్వాలిటీతో కట్టాలనేది మా లక్ష్యం. ఎందుకంటే ఒక ఆస్తి పేదవాళ్ళు కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఆస్తి అనేది ఇస్తే, ఒక ఇల్లు కానీ ఇస్తే అది శాశ్వతంగా ఉండాలి, కనీసం 100 సంవత్సరాలు ఉండాలనేది తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం. ఇప్పుడు ఇంద్రమ్మ గృహాలు చూసాం గతంలో. మా మంగళగిరి ఆటో నగర్లోనే ఒక పక్కన ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి, ఇంకో పక్కన ఎన్టీఆర్ టిట్కో గృహాలు ఉన్నాయి. ఇంద్రమ్మ గృహాలు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి, అన్నా మేము బయటికి వెళ్తాము, ఇది పగలగొట్టేయండి, 2 సంవత్సరాలు కట్టివ్వండి, మేము కాంటే డబ్బులు కడతామని చెప్తున్నారు. ఎందుకంటే అది పడిపోయింది, క్వాలిటీ ఎంత బ్యాడ్గా ఉందంటే ఎప్పుడు కూలిపోతాయని భయపడుతున్నారు అక్కడ. అలాంటి నాస్తికం ఇల్లు కట్టకూడదు. డబ్బులే కదా, ప్రజాధనమే కదా ఇది. సో తప్పనిసరిగా క్వాలిటీ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.